వెల్కమ్ టు జై భారత్ సేన. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. మేము మాట్లాడే దాంట్లో అంటే ఇది నా విశ్లేషణ నేను అన్నాం, నా ఆలోచనలకి బయట కొంతమంది మాట్లాడుకునే విషయాలకు కానీ బయట జరుగుతున్నటువంటి సమాచారాన్ని సేకరించి తద్వారా దాంట్లో నా ఆలోచనల్ని అందులో మిళితం చేసి చెప్తున్నాను తప్ప నేనేదో పెద్ద విశ్లేషకుడికి అయితే నేను మాట్లాడడం లేదు. నాకున్న ఆలోచనలు మీ దగ్గర పెడుతున్నాను. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పు అయి ఉండొచ్చు. నేను 100% నాది కరెక్ట్, ఇది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి బాగా ఎక్కువగా జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ 4-5 జిల్లాల్లో ఎక్కువ ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ ఎక్కువగా కాపు నాయకులు, కాపులకు ఉన్నది. ఈ కాపుల్లో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి కాపు నాయకులకి గతంలో ఇప్పుడంటే జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి గారు వచ్చారు, కానీ వీళ్ళకంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకులకు ముఖ్యంగా ముందుండి ఏ ఉద్యమైనా నడిపించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున అతను చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, ముద్రగడిన వ్యక్తి వెనకాల కొంతమంది కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఆయన అభిమానించే వాళ్ళు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తద్వారా అతను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఓటు బ్యాంకు తమ వైపుకి తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో టీడీపీ జనసేన ఎప్పుడైతే కలిసినాయో ఓటు బ్యాంకు చాలా వరకు టీడీపీ జనసేన పనిచేసుకుంటాయి కాపు ఓటు బ్యాంకుని. ఇటు పరిస్థితుల్లో ముద్రగడ మన పార్టీలో తీసుకురావాలి, ఎలాగ ఇప్పటికే వైసీపీకి సానుభూతి పరుడుగా ముద్రగడ ఉన్నాడు అనే ఆలోచనతో వైసీపీ ఒక స్టెప్ ముందుకెళ్ళి ముద్రగడతో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే సమయంలో ఆయనతో ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా ముందు మీరు పార్టీలోకి రండి, తర్వాత విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం, ఒక ఎమ్మెల్యే సీట్ అయితే ఇస్తానన్నారు జగన్ గారు అని ఏదో చూచాయిగా మాట్లాడేసి ఎలాగ వస్తారులే మనం ఆపరిస్తే ఎలాగ మన వైపు సానుభూతిగా ఉన్నారు కదా అనే ఒక ఆలోచనతో వైసీపీ పెద్దలు కానీ వైసీపీ నాయకులు కానీ మెయిన్ జగన్ గారు కానీ ఆలోచించడం జరిగింది. కానీ ఆ మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో ఆ విధానం ముద్రగడ గారికి సరిగ్గా నచ్చకపోవడం, 2 రోజులు వేచి చూడడం, తద్వారా ఆయన దగ్గర ఉన్నట్టు అనునాయులతో ఈ విధానం కరెక్ట్ కాదు, వైసీపీలు మన దగ్గరకు వచ్చారు తప్ప సరే మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, ఏదో మీరు పార్టీలోకి రండి, ముందు ఏమైనా ఉంటే చూద్దాం, ముందు పార్టీలోకి రండి, ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తాం ఆయన ఏదో మాట్లాడారు తప్ప అనే ఒక విధానాన్ని ఆయన ఆలోచించుకుని తన అనునాయుల దగ్గర చెప్పడం, వెంటనే వాళ్ళు చేరవేస్తారు కదా, ఆ మాట ఈ మాట తెలియడు, దాని ద్వారా జనసేనకి టీడీపీకి ఉప్పు అందడం. అంతేకాకుండా కొంతమంది జేఏసీ నాయకులు, కాపు జేఏసీ నాయకులు కూడా ముద్రగడని సరే ఇప్పుడు మనం కాపులంతా ఒక తాడిపైకి రావడం బెస్ట్, జనసేన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం బెస్ట్, ఇప్పటికైనా మనం ఒక తాడిపైకి రాకపోతే మనం ఇబ్బందులకు గురవుతాం అని జేఏసీ నాయకులు కూడా ముద్రగడ అన్నయ్యలు, కొంతమంది ముద్రగడకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్పడంతో ఆయన కొద్దిగా డోలేమన్నా పడిపోవడం, ఆలోచించుకోవడం. ఈ లోపల ఈ విషయాలు ఎప్పుడైతే బయటకు తెలిసినాయో తద్వారా పవన్ కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి నాయకులతో ఇమీడియట్లీ ముందు మీకు పార్టీలోకి రండి, మీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఒకటి ఎమ్మెల్సీ కానీ లేదా ఎమ్మెల్యే రాజ్యసభ కానీ అవసరమైతే మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ముందు ఉంటామని టీడీపీ నుంచి జనసేన నుంచి ఆఫర్ రావడం, మీకు మీ సీనియారిటీ గౌరవం ఇస్తాం, ఇందులో ఎటువంటి డోకా లేదు అని చెప్పడంతో వెంటనే ముద్రగడ యొక్క ఆలోచన మారిపోయింది. నిన్నే ఇది తెలుసుకుని వెంటనే వైసీపీ పెద్దలు ఆయన దగ్గర కౌరు పంపితే చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు మీ గురించి నేను వేచి చూశాను, మీరు ఎంతవరకు నాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు నాకు వేరే ఆలోచన ఉంది, ఇప్పుడు మీరు రావద్దు, మీరు వస్తే ప్రజలకు కానీ నన్ను అభిమానించే వాళ్ళకి కానీ వేరే సంకేతాలు వెళ్తాయి, అందరూ వస్తున్నారు, అందరూ సిట్టింగ్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ముద్రగడ గారు ఏం ఆలోచిస్తున్నారు, అటువంటి తప్పుడు సంకేతాలు నా నుంచి వెళతాయి, కాబట్టి ఇంకా నా దగ్గర రావద్దని వైసీపీలకు సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వస్తాను అలాగా సార్, మీతో కూర్చొని మాట్లాడతాం, మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా పర్లేదు, ఒకసారి మాట్లాడే అవకాశం ఏముండని చెప్పినా సరే రావద్దు ససేమిరని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళకి. ఈ విధంగా జరిగిన పరిణామాల నుంచి బట్టి చూస్తుంటే వైసీపీకి ఒక అనుకూలంగా ఈయన ప్రవర్తించినప్పటికీ వాళ్ళ నుంచి సరైనటువంటి మాట అంటే సరైనటువంటి విధానం ఆయనకు రాకపోవడంతో ఆయన ఇప్పుడు జనసేన టీడీపీ మొగ్గు చూపడానికి ముఖ్య కారణం. ముఖ్యంగా అంటే వైసీపీని మనం మేనేజ్ చేయడానికి కాదు, కానీ వైసీపీలో నాయకులను ఎప్పుడు పట్టించుకోరు సరిగ్గా. అంటే కొత్త రత్తులకు తడావుడి చేసిన జాయిన్ అయిన తర్వాత సరమామూలు అయిపోతుంటుంది. ఇది మాత్రం వైసీపీలో అయితే ఉంది. అంటే వాడుకుని వదిలేయడం అనేది ఏ పార్టీలో ఉన్నా మన వైసీపీలో జగన్ గారి యాటిట్యూడ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, జై భీమ్ అందరికీ.